సో నిన్న మనం ఆ విధంగా ఏ విధంగా శాస్త్రాలు గురువు ద్వారా వచ్చేటువంటి శబ్ద ప్రమాణం మనకి భగవంతుని డైరెక్ట్గా రిలే చేయడానికి, భగవంతుని డైరెక్ట్గా మనం దర్శనం చేసుకోవడానికి ఆ మార్గం మాత్రమే మనం భగవంతుని చూడవచ్చు. అలా కాకుండా ప్రత్యక్ష ప్రమాణంతో కానీ అనుమాన ప్రమాణంతో కానీ ఎంతో కొంత జ్ఞానం సంపాదించవచ్చు, కానీ పరిపూర్ణ జ్ఞానం అయితే మనం సంపాదించలేము. ఎందుకంటే మన ఇంద్రియాలు ప్రస్తుతం, మన మనసు, మన బుద్ధి ఆ స్థాయిలో మనం ట్రైన్ అవ్వలేదు, ఎడ్యుకేట్ అవ్వలేదు. కానీ కొన్ని 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 పరోక్షంగా కొన్ని మనం చూడొచ్చు. ఒక్కోసారి ఈ ప్రపంచంలో మనం చూడొచ్చు పరోక్షంగా భగవంతుడి యొక్క ఉనికిని మనం డైరెక్ట్గా మనం ఒక్కసారి దాని యొక్క సూచికలు మనం కొన్ని చూడొచ్చు అన్నమాట ఇక్కడ. సో ఉదాహరణకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రూపంలో, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణం, దాని ప్రభావం. ఉదాహరణకు మనం ఇంద్రధనుస్సు చూసామనుకోండి, ఇంద్రధనుస్సు ఇది మనకు కనిపించేటువంటి ప్రభావం, మనకు కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే సూర్యుడు ఉన్నాడని అర్థం. వర్షం పడుతుంది, వర్షము సూర్యుడు ఒక్కసారి వస్తేనే ఇంద్రధనుస్సు వస్తుంది. సో మనకి ఇంద్రధనుస్సు కనిపిస్తుంది, దానికి అర్థం ఏంటి? అక్కడ సూర్యుడు ఉన్నాడని అర్థం. సో మనకి డైరెక్ట్గా సూర్యుడు కనిపించకపోవచ్చు మన కళ్ళ ముందర, బట్ ఏదో ఒక భాగం సూర్యుడు ఉండి ఆయన కిరణాలు ఆ వర్షం మీద పడితేనే దాని యొక్క ప్రభావం, ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. సో మన ఇంద్రధనుస్సు చూసాము అని అంటే దాని అర్థం ఏంటంటే సూర్యుడు ఉన్నాడని అర్థం. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఇంద్రధనుస్సు రాదు. అలాగే ముత్యాలహారం అద్భుతంగా అమర్చబడింది అని అంటే దాని లోపల దారం ఉందని అర్థం. అసలు మనకు కనబడకపోవచ్చు, బట్ దాని లోపల దారం ఉంది, లేదా దాని సమ్ సపోర్టింగ్ మెటీరియల్ ఉంది. అందుకే అది అంత అద్భుతంగా, అది అంత అందంగా అది తయారు చేయబడింది, ఇవ్వబడింది. నిజంగా ఆ దారం లేకపోతే అది ఎంత అందంగా కాదు కదా, కనీసం మనం సాధారణంగా మనం పెట్టాలన్నా కూడా అవి నిలవు, ఎక్కడికక్కడ చల్లా చెదురైపోతాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు శాటిలైట్స్, ఉపగ్రహాలు, సో భూమి చుట్టూ ఎన్నెన్నో పంపిస్తున్నారు ప్రపంచం అంతా కూడా. సో అవన్నీ కూడా భూమి చుట్టూ అవి ఉన్నాయంటే, దాని అర్థం ఎవరో కింద నుంచి వాటిని ఆ కక్షలో మెయింటైన్ చేస్తున్నారు. ఇస్రో కావచ్చు, నాసా కావచ్చు, ఉన్న డిపార్ట్మెంట్స్. ఏదో మొత్తానికైతే వాటిని క్రమంగా వాటి కక్షలో ఉండేటట్టుగా కింద నుంచి వాటిని కంట్రోల్ చేస్తున్నారు, ఆ సిస్టంలో పెట్టండి. అలాగే మనం ఎందుకు అనుకోకూడదు, ఎన్నో గ్రహాలు అనేక వేల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నట్లయితే అవి మాత్రం వాటి మీద ఎట్లా తిరుగుతాయి? చిన్న చిన్న శాటిలైట్స్కే, ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరగడానికి ఎంతో పరిశ్రమ చేస్తుంటే కొన్ని వందల మంది సైంటిస్టులు ఎంతో చదివి ఎన్నో దాంట్లో ఉన్నటువంటి ఎన్నో లాస్ని అర్థం చేసుకొని వాటిని సరైనటువంటి స్పీడ్, దానికి ఫ్యూయల్, దాని కొన్ని రేడార్స్, కొన్ని కంట్రోల్ సిస్టమ్స్ ఎన్నెన్నో వాడి అక్కడ పెడుతున్నప్పుడు వీటికంటే కొన్ని వేల కోట్ల సైజులో కానివ్వండి, లేకపోతే పొడుగులో కానివ్వండి, ఏ విధంగా ఎత్తుకున్నా సరే ఇవన్నీ ఎంతో పెద్దవి, ఎంతో బరువైనవి. కానీ ఇవి కూడా దూదిలాగా చుట్టూ తిరుగుతున్నాయంటే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, ఎక్కడో దాన్ని మేనేజ్ చేస్తున్నారు, ఎవరు దాన్ని అలాగా దాన్ని సెట్ చేసేసారు. వాటిని అవి తిరుగుతూనే ఉన్నాయి. అవి ఎలాగే ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటే మనకు మనిషి కనబట్లేదు అక్కడ, కానీ ఎక్కడి నుంచో కంట్రోల్ సిస్టమ్తో అక్కడ వాటిని మేనేజ్ చేస్తున్నారు, వాటిని మెయింటైన్ చేస్తున్నారు. మరి వీటికి ఇంత చిన్న చిన్న ఉపగ్రహాలకి ఇంత మెయింటెనెన్స్ కావాల్సి వస్తే, దీని వెనకాల ఎంతో మేధావి వర్గం ఉండాల్సి వస్తే సైంటిస్టులు, మరి ఎన్ని పెద్ద గ్రహాలు వాటితో ఎట్లా తిరుగుతున్నాయి, తేలుతున్నాయి, దూదిలాగా ఎలా తేలుతున్నాయి అవన్నీ? వెనకాల కారణం ఉంది. ఇది ప్రభావం అయితే అది కారణం ఎవరో ఉన్నారు. ఉపగ్రహాలు తిరుగుతున్నాయి అంటే దాని వెనకాల కారణం ఉన్నారు. ఎవరు? కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. అలాగే దీని చుట్టూ ఇవి తిరుగుతా ఉన్నాయి. మరి కారణం ఎవరు?
ఎవరో ఒకరు ఉండాలి. కారణం లేకపోతే ఈ ప్రభావం మనకు కనిపించదు, ఈ ఎఫెక్ట్ మనకు కనిపించదు. సో ట్రాఫిక్ సిస్టంలోకి వెళ్ళాము. ఓకే, అంత అద్భుతంగా లెఫ్ట్ రెడ్ లైట్ ఆగితే ఆగడము, గ్రీన్ లైట్ అయితే వెళ్ళడము, లెఫ్ట్ రైట్ వెళ్ళడము, ఇవన్నీ ఎంతో అద్భుతంగా వెళ్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే దీని వెనకాల కారణం ఏంటి? ఒక బలమైనటువంటి సిస్టమ్, ట్రాఫిక్ సిస్టమ్, ఒక ట్రాఫిక్ లైట్స్ లేదా సీసీ కెమెరాస్ ఇవన్నీ పెట్టడం వల్ల జనాలు సిస్టమ్ తగినట్టుగా వాళ్ళు క్రమ పద్ధతిలో వెళ్తారు, ఒక ఆర్డర్లో వెళ్తున్నారు అందరూ. అదే ఆ సీసీ కెమెరాలు తీసేసి అక్కడ పోలీసులు తీసి అసలు వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది? గందరగోళం కావాలి. సో ఏదో ఒక పవర్, ఒక సిస్టమ్ అక్కడ వాటన్నిటిని మెయింటైన్ చేస్తున్నారు, లేదా అవన్నీ క్రమంగా వెళ్ళడానికి అవన్నీ ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ గ్రహాలు కూడా ఒక ట్రాఫిక్ సిస్టమ్ ఉంది, అక్కడ కూడా ఎవరో ఆ ట్రాఫిక్ సిస్టమ్ ని తీసుకొచ్చారు, వెనకాల నుంచి ఆపరేట్ చేస్తారు ట్రాఫిక్ సిస్టమ్. దాన్నే కృష్ణుడు అంటాడు 7వ అధ్యాయం 7వ శ్లోకంలో, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణయువ. మత్తః పరతరం నాన్యత్, సో నాకంటే మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. అయితే నేను సర్వమిదం ప్రోక్తం, నేను వ్యాపించి ఉన్నాను, నేను మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాను. ఎట్లా? మణిహారంలో సూత్రం లాగా, దారం లాగా. లేదంటే దారం లేకపోతే ముత్యాల నుంచి ఎలా చెదరైపోతాయో, సో నేను లేకుండా ఉండుంటే ఇవన్నీ కూడా చాలా చెదరై ఉండాల్సింది. బట్ నేను కనబడకుండా వీటిని నేను మెయింటైన్ చేస్తాను. అంటే మనకు ఆయన కనబడట్లేదు, బట్ ఆయన శక్తుల ద్వారా ఆయన ఇవన్నీ నడిపిస్తున్నాడు. నరేంద్ర మోడీ లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఎక్కడో ఒకరు అమరావతిలో ఉంటే, ఒకరు ఎక్కడో ఢిల్లీలో, వాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడ పనులని నడుస్తున్నాయి, సిస్టమ్ నడుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు మనం సీఎం చూడట్లేదు ఇక్కడ, కానీ ఆయన శక్తుల ద్వారా రకరకాల మార్గాల ద్వారా ఇక్కడ సిస్టమ్స్ నడిపిస్తా ఉన్నారు. సో వాళ్ళు ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ యొక్క ప్రతినిధుల ద్వారా వాళ్ళ ప్రతినిధులు మనకి శక్తులు లాంటి వాళ్ళు. వాళ్ళకి ఈ పంచాయతీ ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎమ్మెల్యేస్, మంత్రులు, పెద్ద సిస్టమ్ నడుస్తున్నది గవర్నమెంట్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఇక్కడే మనకి ఎవరు కనబడట్లేదు సీఎం, కానీ ఎలా నడుస్తున్నాయి ఇవన్నీ? సో ఆయన యొక్క ఇన్విజిబుల్ పవర్, ఓకేనా, ఆ పవర్ మనకు కనిపించట్లేదు, బట్ పవర్ ఉందని ఎట్లా చెప్పుకోవాలి? ఎందుకంటే సిస్టమ్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి. ఓకే, అట్లాగే భగవంతుడు మన కంటికి కనబడకపోవచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇవన్నీ నడిపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే పరోక్షంగా మనం అర్థం చేసుకోవాలి వీటిని. సో ఆ విధంగా మనం పరోక్షంగా మనం అర్థం చేసుకోవచ్చు వెనకాల భగవంతుడు ఉన్నాడు అని. మనం చూడలేకపోవచ్చు, బట్ సిస్టమ్ ఉంది అని అంటే మనం అవగాహనలోకి వచ్చేయాలి. సంబడి ఈజ్ దేర్. సో ఇది ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గా మనం చూడాలనుకుంటే త్రూ గురు పరంపర, ట్రైనింగ్, సాధన, దెన్ టేక్ దర్శన్ ఆఫ్ కృష్ణ. అది డైరెక్ట్ గా మనం చూడవచ్చు. సేవ ద్వారా, ట్రైనింగ్, సాధన, సేవ, వీటి ద్వారా మనం భగవంతుని దర్శించుకోవచ్చు. ఇండైరెక్ట్ కాబట్టి ఇలా దర్శించుకోవచ్చు ఇండైరెక్ట్ గా. అంతేకాదు భగవంతుని వ్యక్తిగతంగా చూడడమే కాదు, బట్ యాక్చువల్గా వ్యక్తిగతంగా భగవంతుని పూర్తిగా మనం అనుభవించవచ్చు. జస్ట్ చూడడం వరకే కాదు, మనం ఇన్ఫాక్ట్ ఆయన ఉనికిని లేదా ఆయన మన మధ్యలో ఉన్నాడని మనం 100% అనుభవించవచ్చు. మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా మనం అనుభవించవచ్చు. సో మనం ఎలా చెప్పగలం? అందుకే భగవద్గీతలో 9వ అధ్యాయం 2వ శ్లోకంలో, అందుకే కృష్ణ మనకి భగవద్గీతలో చెప్పే ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరం మనల్ని గుడ్డిగా నమ్మమనట్లేదు, గుడ్డిగా తీసుకోమనట్లేదు. ఆయన మనల్ని అతను చెప్పిన విధంగా మనం కానీ వెళితే మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షవగమం ధర్మ్యం సుసుఖం కర్తం అవ్యయం. ప్రత్యక్షవగమం ధర్మ్యం, ప్రత్యక్షంగా నువ్వు అనుభవపూర్వకంగా ఈ విద్యను తెలుసుకున్నట్లయితే
నీకు కావాల్సినటువంటి అనుభవం వచ్చేస్తుంది. ప్రత్యక్షంగా ఏ విధంగా మనం ఒక మనిషిని చూస్తున్నాము ఫేస్ టు ఫేస్, అలాగే మనం ఈ భక్తిలో ఉన్న ప్రతి ఘట్టాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవిస్తూ అల్టిమేట్గా మళ్ళీ మనం భగవంతుడిని ఎట్లా మనం మిమ్మల్ని చూస్తున్నాం, మీరు మమ్మల్ని చూస్తున్నారో ఎగ్జాక్ట్గా అలాగే మనం భగవంతుని దర్శించుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. అందుకే కృష్ణ ఇక్కడ ఏమన్నాడు, నువ్వు ప్రత్యక్షంగా దీన్ని నువ్వు చేసే ప్రతి దాన్ని కూడా నువ్వు రిలేజ్ అవ్వగలుగుతావు. సో భగవద్గీత 11వ అధ్యాయం 54వ శ్లోకం. 11వ అధ్యాయంలో 54వ శ్లోకం. 11వ అధ్యాయం 54వ శ్లోకంలో భక్త్యా తురన్యాసక్య అహం ఏవం విదోర్జున జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. భక్త్యా త్వనన్యయా సఖ్య అహం ఏవో విదోర్జున, నన్ను నువ్వు భక్తి ద్వారానే, భక్తి మార్గం ద్వారానే. సో మీకు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ మీకు చెప్పడానికి నేను బుక్ తీసుకున్నాను. కేవలం అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థంగా అర్థమవుతాను, ఆ విధంగా ప్రత్యక్షంగా మాట్లాడతాను. కేవలము ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాల్లోకి ప్రవేశించగలవు. మళ్ళీ మీకు ఒకసారి నేను వినిపిస్తాను. కేవలం అనన్య భక్తి అంటే భగవంతుడి మీద పూర్తి ఆధారపడి, భగవంతుడు తప్ప నాకు ఇంకెవరూ వద్దు, భగవంతుడే నాకు అన్ని చూసుకోగలుగుతాడు అని అత్యంతమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం ఉంటుంది. కృష్ణుడు తప్ప కృష్ణుడు తప్ప లేదా భక్తి మార్గం తప్ప ఇంకా వేరే ఏ విధంగా కూడా, ఏ రూపంలో కూడా నాకు ఇక్కడ జీవించడానికి ఈ మార్గం తప్ప ఇంక వేరేది లేదు అని ఎవరైతే ఫైనల్ కన్క్లూజన్లోకి అటువంటి భావంలో భక్తి చేస్తారు, అలా అనన్య భక్తి అంటే అనన్య, ఇంకా భక్తి కాకుండా ఇంకేమి కాదు. అంటే కర్మ మార్గం కాదు, యోగ మార్గం కాదు, ఇంకా ఎటువంటి సాంఖ్య మార్గం కాదు, ఏ మార్గాలు కాదు, ఓన్లీ డివోషన్ భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా. అర్జున, నీకు ఎట్లా కనిపిస్తున్నాను అట్లా యథార్థంగా నేను అందరికీ కనబడగలుగుతాను. ఎప్పుడు? వాళ్ళు అనన్య భక్తితో నన్ను విశ్వసించినప్పుడు, వాళ్ళు అనన్య భక్తి మార్గం ద్వారా నాకు సేవించినప్పుడు. ఈ విధంగా ప్రత్యక్షంగా నేను మాట్లాడతాను, మాట్లాడతాను కూడా. కేవలం ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాల్లో కూడా నువ్వు ప్రవేశించగలవు. అంటే నాలో ఉన్న భావాలు కూడా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నాలో ఉన్న భావాలు కూడా నువ్వు అర్థం చేసుకోగలవు. అంటే కేవలం దర్శించుకోవడం కాదు, భగవంతుని మనం ప్రత్యక్షంగా మనం అనుభవించవచ్చు. ఆయన యొక్క రూపాన్ని మనం ఆస్వాదించవచ్చు అన్నమాట. సో కానీ ఇది అందుకనే భక్తి అనేది యాక్చువల్గా ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల మంది రకరకాలుగా వాళ్ళు వ్యక్తం చేసేటువంటి అనేకమైనటువంటి వాళ్ళ కాన్సెప్ట్స్, వాళ్ళు చూపించే అనేకమైనటువంటి ఏమంటారు కొన్ని విధానాలు, అవి ఏవి కూడా శాస్త్రబద్ధంగా లేవు, లేదా శాస్త్రబద్ధంగా ఆ నిర్వచనాలు కూడా లేవు. కృష్ణ ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, ప్రత్యక్షమగమం ధర్మ్యం. ఈ ధర్మం నేను చూపించినట్టు ఈ ధర్మ మార్గం, భక్తి మార్గం ప్రత్యక్షంగా నువ్వు అనుభవించవచ్చు. భక్తిని అనుభవించడమే కాదు, డైరెక్ట్గా నువ్వు నన్ను దర్శనం కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడవచ్చు. ఎట్లయితే పాండవులకి కృష్ణుడు ఎప్పుడు పక్కనే ఉన్నాడో, అదే విధంగా శాస్త్రాలు
ఏ కాలమైనా, ఏ వ్యక్తులైనా, ఏ పరిస్థితులైనా సరే ఈ కలియుగం ఇప్పుడు కూడా మనలో ఆ ఎదుగుదల ఉంటే డైరెక్ట్గా మన కృష్ణుడితో మనం మాట్లాడచ్చు. సో ఇంపాసిబుల్ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎంత సీరియస్గా ఉన్నామో, ఎంత సిన్సియర్గా, ఎంత నమ్మకంతో ఈ మార్గాన్ని మనం ఫాలో అవుతున్నాము. దట్ ఈస్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ గురు అండ్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, భక్తుల సాంగత్యంలో గురు యొక్క దశా నిర్దేశంలో. దట్ ఈస్ హౌ మనం భగవంతుని డైరెక్ట్గా మనం దర్శనం చేసేసుకోవచ్చు. సో దానికి చిన్న ఉదాహరణ మనం చేయొచ్చు. ఇక్కడ అనేక పాల పదార్థాలు ఉన్నాయి. సో పాల పదార్థాల్లో మనం ఫస్ట్ చూసినప్పుడు కేవలం తెల్లగా ఒక రుచి ఉంటుంది ఆ పాలకి, ఒక వాసన ఉంటుంది పాలకి. జస్ట్ మన కళ్ళకి మన ముక్కుకి మనం తాకితే అది నీళ్ళుగా ఉండడం. మనం ప్రత్యక్షంగా మనం చూసామనుకోండి, ప్రత్యక్షంగా మనం టేస్ట్ చేసిన, ప్రత్యక్షంగా మనం చేసి ఇవన్నీ కూడా దాంట్లో మనం ఈ ప్రొడక్ట్స్ ఏమి చూడము. మనం నెయ్యి చూడము, దాంట్లో పెరుగు చూడము, దాంట్లో వెన్న చూడము, దాంట్లో పన్నీర్ చూడము, సో దాంట్లో మేగడ చూడము, ఏం చూడము మనం. సో ప్రత్యక్షంగా మనం వెళ్ళి పాలు చూస్తే అసలు ఇవేవి మనకు కనబడవు అసలు. కానీ ఇవన్నీ దాంట్లో ఉన్నాయా? ఉన్నాయి. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఉన్నాయని ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఒక ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు, ఒక పద్ధతి, ఒక విధానంలో మనం వెళ్ళినప్పుడు. సో పన్నీర్కి ఏం చేయాలి? ఆ విధానం తెలిసినప్పుడు. వెన్న ఎలా తయారు చేయాలి? ఆ విధానం తెలిసినప్పుడు. నెయ్యి ఎలా తయారు చేయాలి? ఆ విధానం తెలిసినప్పుడు. పెరుగు ఎలా తయారు చేయాలి? ఒక విధానం తెలిసినప్పుడు. ఆ విధానం ఏం చేయకుండానే మనం ఏమంటున్నాం? నాకు చూపించగలుగుతావా పాల్లో డైరెక్ట్గా? నాకు కనిపించట్లేదు పాల్లో, నాకు అసలు ఏం కనబట్టలేదు, నువ్వు ఎట్లా చెప్తున్నావు? నాకు అబద్ధాలు చెప్తున్నావు అంటావు. నువ్వు ఆ కళ్ళకి ఏం కనబట్టలేదు అక్కడ. మన కళ్ళకి అక్కడ ఏమీ కనబట్టలేదు. సో మన కళ్ళకి అక్కడ ఏమీ కనబట్టలేదు. మనం వెంటనే ఏమంటాము? ఇవన్నీ ఏమి లేవంటాం. కానీ అవన్నీ ఉన్నాయి. కానీ దానికంటూ ఒక విధానం ఉంది. ఆ విధానం కూడా పర్ఫెక్ట్గా మనం ఫాలో అయితేనే ఇవి వస్తాయి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడో కొంచెం మంట ఎక్కువ చేసో, అయితే చేవిరి ఎప్పుడో వేసో, లేకపోతే వేడి పాల యొక్క వేడిని అది గోరువెచ్చగా ఉంటేనే వస్తుంది. అలాగే నెయ్యి రావాలన్నా కూడా ఇంకొక వేలో మనం చేయాలి. అంటే ఒక విధానాన్ని ఫాలో అవ్వాలా, ప్లస్ పర్ఫెక్ట్ రూల్స్ని ఫాలో కావాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది. దాన్ని మనం అనుభవించవచ్చు. సో నెయ్యి ఒక టేస్ట్లో ఉంటుంది, వెన్న ఒక టేస్ట్లో ఉంటుంది, పెరుగు ఒక టేస్ట్లో ఉంటుంది. ఇట్లా ఇవన్నీ పాల పదార్థాలు ఎలా వచ్చాయి అంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చేసి లేదు నువ్వు ఏదైనా చెయ్యి అది పన్నీర్ అయిపోద్ది, ఏదైనా చెయ్యి అది నెయ్యి అయిపోతుంది, నీ ఇష్టం, నువ్వు ఎట్టని నువ్వు కారం పెట్టు, దాన్ని మరగబెట్టు, నీకు వెన్న వచ్చేస్తుంది. అంటే అది జరిగేదేనా? అది అయ్యేదేనా? అది నిజంగా చూసుకునేదేనా? అలాగే అంటున్నాను అన్నమాట ఇప్పుడు భక్తిని కూడా. నువ్వు ఎవరైనా కొలువు, అది భక్తి అయిపోయింది. నువ్వు ఏదైనా చెయ్యి, అది భక్తి. నువ్వు ఎలాగైనా చెయ్యి, అది భక్తి. నువ్వు ఎవరైనా పూజించు, అది భక్తి. అలా వెళ్తున్నాం అనమాట మనం. అలా అలా మనం అర్థం చేసుకున్నాం భక్తిని. సో అలా మనం అనే సంవత్సరాలు అలా గడిపేసి తర్వాత లాస్ట్ వచ్చేసరికి నేను ఇంత చేశాను భగవంతుడికి, నేను ఇంతెంతో చేశాను, అంతెంతో చేశాను, అయినా నాకేం ఫలితం రాలేదు, అయినా నాకేం జరగలేదు, ఇదేంది ఇది ఎక్కడ అసలు భగవంతుడు ఉన్నాడని అప్పుడు మనం ప్రశ్నిస్తాం. మనకి ఏమీ జరగనప్పుడు, మనకి ఏమీ రానప్పుడు, అంతా గందరగోళం, అంత అస్తవ్యస్తం అయినప్పుడు అప్పుడు అడుగుతాం అసలు దేవుడు ఉన్నాడా అని. అంటే మనం విధానం ఫాలో కాలేదు, ఒక గురువుని ఆశ్రయించలేదు, లేదా చెప్పినట్టుగా మనం నడుచుకోలేదు. ఇవేమి చేయకుండా, ఇవేమి జరగకుండా మనం వెంటనే అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు చూపిస్తావా, జరుగుతుందా ఇదంతా, ఇవన్నీ ఒకటి మాటలు అంటుంది.
ఎట్లా ఇప్పుడు మనం వాళ్ళకి నువ్వు చూపిస్తావా నాకు అసలు కనబడలేదు ఇక్కడ, నేనేం చేసేది, నీకు కనిపిస్తాడు నువ్వు ఆ విధానం ఫాలో అయితే. ఒక డాక్టర్ డిగ్రీకి కానీ ఒక ఇంజనీరింగ్ డిగ్రీకి కానీ ఆఫ్టర్ ఆల్ ఒక డిగ్రీ ఈ భౌతిక ప్రపంచంలో కొంత మన కడుపు నడుపుకోవడానికి, కొంత డబ్బులు సంపాదించడానికి, ఒక డిగ్రీని సంపాదించడానికి మనం ఇంచుమించు 16 సంవత్సరాలు దాని వెనకాల పడతామన్నమాట. స్కూల్స్కి వెళ్ళి టైంకి అటెండెన్స్, టైంకి క్లాసెస్, టైంకి ఎగ్జామ్స్, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎన్నో రాత్రుల ప్రిపరేషన్, ఎంతోమంది టీచర్స్ వాళ్ళ వెనకాల వాళ్ళకి సేవలు చేస్తా, వాళ్ళని మెప్పిస్తూ ఎన్నో జరిగితే కానీ 16 yearsకి, అది కూడా విత్ సిన్సియర్ హార్డ్ వర్క్, సిన్సియర్ సీరియస్నెస్, ఈ భౌతిక జగత్తులో జస్ట్ ఒక్క జాబ్ అంతే. దానికి మనం 16 సంవత్సరాలు మనం సిన్సియర్గా వెళ్ళి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మనం వెళ్ళాం. 16 సంవత్సరాలకి జస్ట్ మనకు ఒక కాగితం మనకు వస్తుంది మన డిగ్రీ. దాని తర్వాత జాబ్ వస్తుంది తర్వాత సంగతి. బట్ ఆ డిగ్రీకి మనం 16 సంవత్సరాలు పడితే దేవాది దేవుడిని మనం డైరెక్ట్గా దర్శించడానికి మనం ఎలాంటి సిన్సియారిటీ, ఎలాంటి సీరియస్నెస్, ఎలాంటి సాధన, ఏం చేయాలి, మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మనం డైరెక్ట్గా దర్శించాలంటే మనం ఎవరైనా ముందు నుంచి చేసి చెప్పగలమా? నిజంగా మనం 16 సంవత్సరాలు మనం కష్టపడ్డాం భగవంతుడిని దర్శించడానికి, కనీసం ఇప్పుడు మనం చెప్పగలమా? సిన్సియర్గా 16 సంవత్సరాలు నేను సిన్సియర్గా నేను ఈ విధానంలో నేను ఉన్నాను, ఈ విధానం నేను చేశాను అని మనం చెప్పగలమా? ఖచ్చితంగా మా లాంటి వాళ్ళం కూడా చెప్పలేము. అది లేదు, అది జరగలేదు. సో ఒక డిగ్రీకే 16 సంవత్సరాలు టైం పడితే విచ్ వీ డోంట్ నో దాని ఫలితం ఏమవుతుందో. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మనం దర్శించాలంటే సో మనం ఏం త్యాగాలు చేయాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి, ఎంత సీరియస్గా తీసుకోవాలి, ఎంత కమిట్మెంట్తో ఉండాలి. సో అందుకే ఒక్కోసారి ఎవరన్నా వచ్చి మాకు భగవంతుని దర్శించేసుకున్నాం, భగవంతుడు మాకు ఇవి చెప్పాడు అంటే చాలా అంటే ఇవన్నీ విన్న తర్వాత, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నిజంగా అది నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో ఒకసారి అర్థం కాదనమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏంటి, మనలాంటి వాళ్ళు ఆడపడాలి జస్ట్ కోరికల కోసం, అవసరాల కోసం భగవంతుని దర్శించే వాళ్ళకి, అవసరాల కోసం వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేసే వాళ్ళకి ఎట్లా దర్శనం వస్తాడు భగవంతుడు? ఎట్లా ఆయన మనకు కావాల్సిన విధంగా ఎట్లా మనకు సమకూర్చగలుగుతాడు? ఎలా జరుగుతుంది అది? సో నిజంగా విషయాలు అంటే మనకు ఎవరికి తెలియదు ముందుగా. దీంట్లోకి వచ్చిన తర్వాతే ఈ సబ్జెక్ట్ మనకి ఎంత సీరియస్గా తీసుకోవాలి, మనం అంత ఇదిగా మనం ఉండాలని అర్థమైంది. సో మనం గమనిస్తే విధానం ఇక్కడ భగవంతుని మనం దర్శించుకోగలము, భగవంతుని మనం చూడగలము, ఇంకా వీళ్ళ అనుభవం కూడా అనుభవించగలుగుతాం మనం భగవంతుని. ఏ విధంగా ఒక విధానం ఉంది, ఒకరిని ఆశ్రయించాలి మనం గురువుని. అదే 11వ అధ్యాయం 54వ శ్లోకం, 4వ అధ్యాయం 34వ శ్లోకం. భక్తి ద్వారా మాత్రమే, అది కూడా ఎవరి దశ నిర్దేశంలో, గురువు యొక్క దశ నిర్దేశంలో సేవ చేసుకున్న తర్వాత పరిప్రశ్న ఎందుకు వేయాలా? గురువు చెప్పిన వెంటనే కాదు, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, చేసే ఏంటి, ఎలాగా. గురువు గారు మళ్ళీ ఇన్షియల్గా గుడ్డిగా కాదు, ఇన్షియల్గా మనం వేసే ప్రశ్నల ద్వారా మనము ఆయన ఇచ్చే ఆన్సర్స్ని బట్టి మళ్ళీ మన దాని అనుభవంలో పెట్టినప్పుడు మనకు వచ్చే ఫలితాన్ని బట్టి రాలేదంటే ఎందుకు రాలేదు, వస్తే ఎందుకు వచ్చింది ఇలా అని పరే విధంగా మనం చేసుకున్న తర్వాత మనకు ఒక మీద నమ్మకం వస్తుంది.
దాని తర్వాత ఇంకొక స్టెప్లోకి వెళ్తాం. కాబట్టి ఈ విధానంలో ఉద్దేశం అంటే ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. 100% మనం భగవంతుని విషయం చూడగలుగుతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మనం శబ్ద ప్రమాణం ద్వారా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు, భగవంతుడి స్వయంగా ఇచ్చినటువంటి పుస్తకాలు, భగవంతుడి యొక్క ప్రతినిధి ద్వారా వ్యాసుడు లేదా గురు పరంపరలోని ఆచార్యులు వీరిద్దరి ద్వారా మాత్రమే మనం భగవంతుని ఫేస్ టు ఫేస్, నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో మీరు మనం ఎలా చూస్తున్నారో దర్శించుకోవచ్చు. 100%, నో డౌట్. సో ఫైనల్గా ఎక్కడైనా సరే నమ్మకం ముఖ్యం. ఎవరి మీద? ప్రామాణిక వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉంది. ఈవెన్ మన స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఏ వస్తువు మనం తెలుసుకోవాలన్నా, దేని గురించి మనం తెలుసుకోవాలన్నా సరే, ఉదాహరణకి ఇప్పుడు తాజ్ మహల్ ఎక్కడ ఉంది అంటే ఆగ్రాలో ఉంది అని చెప్పారు. ఇప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు మనం ఏమైనా ఆగ్రాకి వెళ్ళాము, ఆగ్రాలో మన తాజ్ మహల్ మనం చూసాము, యాక్చువల్గా మనం చూడలేము. కానీ మన క్వశ్చన్ వేశారు, తాజ్ మహల్ ఎక్కడ ఉంది అని. మన వెంటనే ఆగ్రా అని రాడేసి నేను చూడలేదే, ఇదంతా కథ చెప్తున్నారు. మనం నమ్మేము. ఎందుకని? అది ప్రామాణికమైనటువంటి గవర్నమెంట్ ఆధారికంగా వచ్చినటువంటి పాఠశాల కాబట్టి, అఫిలియేషన్ ఇచ్చిన పాఠశాల, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం అండ్ గవర్నమెంట్ క్వాలిఫై చేసినటువంటి టీచర్స్ ద్వారా. అసలు కూడా శబ్ద ప్రమాణమే. మనం ఎవరు చిన్నప్పుడు మనం వెళ్ళి తాజ్మహల్కి వెళ్ళి మనం చూడాల, వాళ్ళు చెప్పారు, మనం నమ్మాము, ఆ తర్వాత పోయి చూసి నిజంగా అక్కడ ఉండింది. అలాగే ఇక్కడ కూడా గురు పరంపర ఆధారికంగా కొన్ని సంస్థలు, కొన్ని పీఠాలు ఉన్నాయి. ఓకేనా? ఒక పాఠ్యక్రమం ఉంది, శాస్త్రాలు, అండ్ ఇక్కడ గురువులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. అదే పద్ధతిలో మనం కూడా ఇప్పుడు మనం చూడట్లేదు వాటిని, కానీ నమ్మి మనం కానీ చేస్తే, నమ్మి మనం కానీ వెళితే, సిన్సియర్గా దాన్ని మనం ఫాలో అయితే, ఎప్పుడైతే చిన్నప్పుడు మనం తాజ్మహల్ చూడకపోయినా తాజ్మహల్ ఉంది అని నమ్మి తర్వాత తాజ్మహల్ ఉండిందో, ఈరోజు కూడా మనం భగవంతుని చూడకపోయినా, భగవంతుని మనం దర్శించుకోలేకపోయినా, ఇదే పద్ధతిలో మనం వెళ్తే చివరికి మనం భగవంతుని దర్శించుకోవచ్చు. ఇది మనం ఒకటే కాదు, గతంలో ఆచార్యులు అందరూ ఈ పద్ధతిలో అందరూ భగవంతుని దర్శనం ఇచ్చారు. నారదుల వారు, వ్యాసులు, ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు, అందరూ భక్తులందరూ కూడా ఇదే విధానం ఫాలో అయ్యారు, ఇలాగే దర్శించుకున్నారు. సో కాబట్టి ఎక్కడైనా సరే నమ్మకము. సో ఎక్కడైనా సరే మనకి నమ్మకం. అయితే నమ్మకం ఎవరి మీద ఉండాలి? ప్రామాణికమైనటువంటి వ్యక్తుల మీద, ప్రామాణికమైన సంస్థల మీద మనకు నమ్మకం ఉండాలి. దెన్ వాళ్ళు చెప్పిన విధానం మనం ఫాలో అయినప్పుడు మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ వచ్చి తీరుతుంది. నాకు వచ్చినాయి, ఇప్పుడు వస్తాయి అవి. సో కాబట్టి నేను మీకు భాగవతం నుంచి ఇక నేను ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే నేను స్టోరీ అని చెప్పాల్సింది, బట్ యాక్చువల్గా చరిత్ర, మనం మైథాలజీ అంటాం, ఇది జరిగిందో జరగలేదు, ఇవన్నీ ఊహా కథలు అని. బట్ యాక్చువల్గా భాగవతం కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ ఇది చరిత్ర, ఇది జరిగింది. ఏదైతే మన స్కూల్లో చదివే చరిత్ర ఏదైతే ఉందో, ఆ చరిత్ర 300-400 సంవత్సరాలు వచ్చిన చరిత్ర మాత్రమే అది. అది మన సనాతన ధర్మానికి సృష్టి ఆరంభం నుంచి చరిత్ర ఉంది. ఆ సృష్టి ఎప్పుడు ఆరంభమైందో, ఎక్కడ ఆరంభమైందో కూడా సనాతన ధర్మంలోకి వెళ్తే మనం అక్కడున్న ఆచార్యులకి, పూర్వపరాలకు వెళ్తే మనం అన్ని తీయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఈ మోడర్న్ హిస్టరీకి మాట్లాడాలి. మోడర్న్ హిస్టరీకి ముందు కూడా ఎంతో హిస్టరీ ఉంది ఇక్కడ. అంత లోతుకి వెళ్ళగలిగింది కేవలం సనాతన ధర్మం వంటి ఆచార్యుల ద్వారానే మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. కాబట్టి
మనం భాగవతంలో చరిత్రలోకి వెళ్తాం. సో నారదుల వారు కూడా తను చెప్పాడన్నమాట, తను వ్యాసుల వారికి తను ఏ విధంగా భగవంతుని దర్శించుకున్నాడు, భగవంతుని దర్శించడం నిజం, భగవంతుని మనం యథార్థ రూపంలో నేను నిన్ను ఎట్లా చూడగలుగుతున్నానో నేను కూడా భగవంతుని ఆ విధంగానే దర్శించుకున్నాను. ఎట్లాగా సాధువుల యొక్క సాంగత్యంలో, సాధువుల యొక్క ఆశీర్వాదంతో నేను భక్తి మార్గాన్ని అవలంబించినప్పుడు నాకు కూడా భగవంతుడు దర్శించాడు. ఆ భగవంతుడు ఇచ్చిన వరం వల్లనే నేను ఈరోజు ఈ శరీరంతో నేను వైకుంఠం నుంచి పాతాళ లోకాల వరకు ఏ లోకానికి నేను వెళ్ళగలను. కైలాసానికి, బ్రహ్మలోకానికి, స్వర్గలోకానికి, నరకలోకానికి ఎక్కడికి పోవాలనుకున్నా కూడా నార్ల వారి శరీరం సహకరిస్తుంది అనమాట. అసలు ఇది ఎందుకు చెప్పాడంటే వ్యాసులు వారు అడుగుతారనమాట, అసలు మీకు ఇలాంటి మీకు ఇలాంటి ఈ స్థాయి ఎలా వచ్చింది, ఈ స్థానం ఎలా వచ్చింది మీకు? మీరు నారాయణ కూడా దర్శించుకునే డైరెక్ట్ గా వెళ్ళగలిగేటువంటి స్థితి, ఏ లోకానికైనా శివుడి దగ్గరికైనా వెళ్ళగలరు, లేదా బ్రహ్మ దగ్గరికి వెళ్ళగలరు, ఏ దేవతల లోకానికి, ఏ స్వర్గలోకాలకి, నరకలోకాలకి ఎక్కడైనా మీరు వెళ్ళగలరు కదా. అసలు వెళ్తూ వెళ్తూ నారాయణ నిరంతరం తలుచుకుంటూ, కృష్ణుడిని నిరంతరంగా తలుచుకుంటూ మీరు ఫ్రీగా ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా అసలు మీరు ఈ స్థితికి ఎలా రాగలిగారు? మీరు ఎలా వెళ్ళి మీరు ప్రతి ఒక్కరిని ఎలా దర్శించగలుగుతున్నారు మీరు వెళ్ళి అడిగారు అనమాట. దానికి నాటు వారు తన జీవిత కథ చెప్తారు అనమాట. తనకి ఎలా ఈ శరీరం వచ్చిందో, ఈ స్థాయి ఎలా వచ్చిందో, ఎవరినైనా సరే వెళ్ళి ఆయన దర్శించగలిగే స్థాయి. రెండోది, ఆయన ఎవరితో సాధారణ వ్యక్తులతో ఎవరితో మాట్లాడినా వాళ్ళు భక్తులు అయిపోతారు, లేదా వాళ్ళ భక్తులు చేసేస్తారు. ఎటువంటి వ్యక్తి అయినా సరే భక్తులు చేసేస్తారు. అది ఆయన ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక లేదా ప్రేమ భావం ఉన్నటువంటి తన భక్తియుత శక్తి అనమాట. ఎవరిది? నారదుల వారు. సో తన గత జీవితం గురించి చెప్తారు అనమాట నారదుల వారు. ఏమని? సో ఒకప్పుడు గత జన్మలో నేను ఒక దాసీపుత్రుడిని, మా తల్లి ఒకరింట్లో ఆమె సాధారణటువంటి మనం వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా, ఒక దాసిలాగా వెళ్ళి అన్ని సేవలు చేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచినప్పుడు అదృష్టశాతం చాతుర్మాసం వచ్చింది. చాతుర్మాసం వచ్చినప్పుడు ఆ ఇల్లు గల్లవాళ్ళు సాధువుల్ని ఆ 4 మాసాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అదృష్టశాతం మా తల్లికి వాళ్ళకి సేవ చేసే భాగ్యం కలిగింది. అప్పుడు నా వయసు చాలా చాలా చిన్న వయసు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయసు నాది. సో మా తల్లి వెళ్ళి ఆ భక్తి వేదాంతులకి లేదా ఆ సాధువులకి సేవ చేసే క్రమంలో నేను కూడా వెళ్ళి నా వంతుగా నేను వాళ్ళకి సేవ చేస్తున్నాను. సో నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు ఆటల మీద కానీ ఇతర విషయాల మీద కానీ నాకు ఎక్కడ ఎవరైనా ఆసక్తి ఉండేది కాదు. కానీ వాళ్ళకి అవసరమైనవి, సాధువులకు అవసరమైనవి నా వంతుగా నేను చేసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు నాకు కృష్ణ కథ చెప్తూ వాళ్ళు ఉండేవాళ్ళు. క్రమంగా నేను వాళ్ళకైనా ప్రసాదాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు, ప్రసాదం తీసుకునేవాళ్ళు. అయిపోయిన తర్వాత నేను మొత్తం అవన్నీ వెళ్తి క్లీన్ చేసేవాడిని. అప్పుడప్పుడు నేను వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆ ఉచ్చిష్టాన్ని నేను వాళ్ళ పర్మిషన్తో నేను తినేవాడిని. నేను గమనించాను, క్రమక్రమంగా వాళ్ళకి సేవ చేసే క్రమంలో వాళ్ళు వదిలేసేటువంటి ఆ ప్రసాదాన్ని నేను తీసుకోవడంలో క్రమక్రమంగా నాలో నేనే గుర్తించగలిగాను. నాలో ఎన్నో అనేకమైన మార్పులు కలిగించాయి. నాకు తెలియకుండా భగవంతుడి మీద ఆలోచనలు, భగవంతుడి మీద ఆసక్తి, భగవంతుడిని ఎలాగైనా సరే నేను కూడా పొందాలి, నేను కూడా దర్శించినటువంటి ఈ విపరీతమైనటువంటి ఈ కోరికలు మొదలైనవి నాకు. 4 మాసాలు గడిచిపోయినాయి. ఆ భక్తి వేదాంతులు నన్ను ఆశీర్వదించి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నాలో నేను కూడా ఆ సాధన చేయాలి, నేను కూడా
ఆ విధంగా నేను కూడా నడుచుకోవాలి, నేను కూడా భక్తి చేయాలి అని నాలో తీవ్రమైనటువంటి ఈ కోరికని విపరీతంగా అవుతూ వచ్చేది. సో నాలో ఆ భక్తి బీజాన్ని వాళ్ళు వేసేసి వెళ్ళారు. అలా వచ్చింది వాళ్ళకి సేవ చేయడం వల్ల, వాళ్ళ ద్వారా కృష్ణ కథ వినడం వల్ల, వాళ్ళ ద్వారా నేను ప్రసాదం తీసుకోవడం వల్ల నాలో అనర్థాలు క్రమక్రమంగా నాలో నాలో అనేకమైన అలిషడ్ వర్గాలు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా నాలో తెలియకుండా నన్ను శుద్ధి చేస్తున్నట్టుగా, నా మనసు శుద్ధీకరణ అవుతున్నట్టుగా నాకు అనుభవంలో భగవంతుని చూడాలి, భగవంతుడి దగ్గరికి నేను వెళ్ళాలి, భగవంతుని దర్శించుకునేటువంటి ఈ భావాలు నాలో పెరిగినాయి. అయితే నాకున్నది ఒకే తల్లి, నా తండ్రి లేడు, ఉన్నదాని తల్లి. ఆమె పూర్తిగా నేను తప్ప ఎవరు లేదు. కానీ నాకు ఇప్పుడు నా ఆసక్తి అంతా కూడా భగవంతుని మీద ఉంది. నాకెందుకనో నా తల్లి నాకు అడ్డంగా ఉందేమో, అంటే నేను భగవంతుని కోసం నేను వెళ్ళి చేస్తుంది నా సాధనకి నా తల్లి అడ్డుగా ఉందే. నాకు ఒకసారి నాకు ఈ అడ్డుగాని లేకపోతే నేను భగవంతునికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆ భావాలు కూడా నాలో వచ్చేవి. కానీ ఆమె ప్రేమ నన్ను కట్టేసేది, నేను పోలేక ఉండేవాడిని. కానీ ఒకానొక టైంలో ఆమె పాలు తీస్తూ ఉన్నప్పుడు ఒక పాము వచ్చి ఆమె కాటేసింది. అప్పుడు నా తల్లి నాకు లేదు, నాకు ఎవరు లేరు, నా తల్లి కూడా నాకు లేదు అనే బాధ కంటే కూడా భగవంతుడు నన్ను ఆయన దగ్గర చేర్చుకోవడానికి బహుశా నేనేదో మదన పడుతుండగా నా కోసం ఆమెను భగవంతుడు తీసుకెళ్ళిపోయాము అనేటువంటి ఈ భావన నాలో పెరిగి నేను వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఆ భక్తి విధంగా చెప్పినట్టుగా నేను ఉత్తరం వైపు ఉత్తర దిక్కున నేను నా ప్రయాణం సాగింది. ఎందుకంటే ఆ రోజు సాధువులంతా ఉత్తరం వెళ్తే నీకు భగవంతుడి గురించి తెలుస్తుంది, భగవంతుడి జ్ఞానం వస్తుంది, భగవంతుడి దర్శనం. ఉత్తరం అంటే హిమాలయాల వైపు అన్నమాట. కానీ యాక్చువల్గా అప్పుడు నాకు వారి వయసు 5 years మాత్రం. 5 years దాంట్లో వాళ్ళ తల్లి తప్ప ఎవరు తెలియదు, ఆ ఊరు తప్ప ఆయనకి ఏం తెలియదు. కానీ భక్తి వేదాంతులు రచించినటువంటి ఆ భక్తి బీజాన్ని వేయడం వల్ల తనకి వెళ్ళాలని ఉత్తరం వైపు వెళ్ళిపోయాడు. ఉత్తర దిక్కు వైపు వెళ్తూ అనేక మార్గాల్లో ఎన్నెన్నో రాసుంటారు అన్నమాట. ఎన్నో సిటీలు, ఎన్నో టౌన్లు, ఎన్నో విలేజెస్ తిరుగుతూ అన్నిటిని చూసుకుంటూ, ఎన్నో విశ్లేషించుకుంటూ వెళ్తూ అల్టిమేట్ ఒక దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. పెద్ద చెట్టు కింద నీళ్ళు తాగి స్నానం చేసి అప్పుడు ఆయన తపస్సు ధ్యానం చేయడం మొదలుపెట్టింది అన్నమాట. ఎట్లాగా హృదయంలో పరమాత్ముడుగా ఊహించుకొని ఆయన నామం చేస్తూ తపస్సు చేస్తాడు, ధ్యానం చేస్తాడు. చేయంగా ఆయన లోపల పరమాత్ముడి యొక్క ఉనికిని అతను ఇప్పుడే అనుభవిస్తున్నాడు అన్నమాట. సో ధ్యానం చేస్తున్నాడు. లోపల తీవ్రమైనటువంటి గాఢమైనటువంటి ప్రార్థన ఉంది మళ్ళీ లోపల నుంచి. ఆ పరమాత్మ దర్శించుకోవాలనేటువంటి లోపల తీవ్రమైనటువంటి ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనలో ఆయన చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆ పరమాత్ముడు కృష్ణుడుగా వచ్చి ఆయనకి దర్శనం ఇచ్చేస్తాడు. ఈయన తీవ్రమైన భావం, తీవ్రమైన ప్రార్థన ఆయన చేయంగా ఆయన దర్శనం ఇచ్చేస్తాడు. ఆ దర్శనాన్ని చేసుకునే కొంత సమయానికి మళ్ళీ ఆయన మాయమైపోతాడు. అప్పుడు వారు నాకు ఇందుకు ఒక రూపం కనిపిస్తుంది కదా, ఎట్లా పోయింది, ఆ రూపం ఎట్లా పోయింది, నాకు అత్యంత ఆనందాన్ని నాలో ఇప్పటి వరకు నేను ఆస్వాదించినటువంటి ఆ పరమానందాన్ని ఇంతవరకు జరగండి. ఇప్పుడు భగవంతుడు మళ్ళీ అదృశ్యం అయిపోయేసరికి ఆ పరమానందం ఆయన అనుభవించిన దానికి నేను ఇప్పుడు దర్శించుకున్న ఆయన నాకు కనబడట్లేదు అని లోపల మళ్ళీ కూర్చున్నాడు ధ్యానంలో కూర్చున్నాడు. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ రూపాన్ని మళ్ళీ తన మనసులో పెట్టుకోవాలని, ఆ రూపాన్ని మళ్ళీ తన మనసులో తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. కానీ మళ్ళీ ఆ రూపం తన మనసులో కూడా మళ్ళీ పెట్టుకోలేడు. మళ్ళీ తన మనసులో కూడా ఊహించుకోలేడు అనమాట ఆ రూపాన్ని మళ్ళీ ఆయన.
అంటే లోపల ఆయనకి ఏడుపు వచ్చేస్తుంటది. మదన పడుతుంటాడు. ఎట్లా పోయాడు, ఇప్పుడు దాకా నాతోనే ఉన్నాడు, ఇప్పుడు దాకా నాలోనే ఉన్నాడు, ఇప్పుడు దాకా నేను చూసుకున్నాను, నా భగవంతుడు నాకు ఎందుకు దూరైపోయాడని వెక్కి ఏడుస్తూ దాని మీద తీవ్రంగా ఆయన ఆవేదన చెందుతూ ఉంటాడు అనమాట లోపల. అప్పుడు భగవంతుడు ఆకాశవాణి వినిపిస్తుంది. నీ యొక్క ఇంతకుముందు నీ యొక్క సాధన, నా మీద నీకున్నటువంటి అపారమైన నమ్మకం, నువ్వు నిరంతరం నా గురించి నువ్వు తప్పించినటువంటి నీ సాధన, నీ కోరిక, నేను దాన్ని నేను అర్థం చేసుకొని నేను నీకు నమ్మకం కలిగించడం కోసం నేను నీకు ఒకసారి నన్ను దర్శించుకున్నాను, మళ్ళీ నేను నీకు దర్శనం ఇవ్వను అంటాడు. ఎందుకనంటే నీలో ఇంకా కొన్ని ట్రేసెస్ ఉన్నాయి. ఏది కామకోర మదమాస, ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి. నువ్వు ఇదే విధంగా నా గురించి నువ్వు తపన పడితే, నా గురించి నువ్వు మదన పడంగా ఖచ్చితంగా నీ ఆఖరి సమయంలో నేను ఇంకో జన్మలో నేను నీకు దర్శనమిస్తాను. ఈయన ఆకాశవాణి విని అదే తీవ్రమైనటువంటి భావంతో భగవంతుడిని మళ్ళీ దర్శించాలనే భావంలో, మళ్ళీ ఆయన చేరుకునే భావంలో ఆయన తీవ్రంగా చేస్తూ అదే భావంలో ఆయన ఈ బ్రహ్మలోకంలో, అంటే ఈ జన్మ ఈ బ్రహ్మ ముగిసి ఈ బ్రహ్మతో పాటు ఆయన ఈ దాని ఏమంటారు బ్రహ్మ రోజు అవ్వంగానే ఆయన దాని అంటారు ఒక రోజుని ఒక కలహము, ఇలా అంటారు కల్పం, ఒక కల్పం, బొమ్మ ఒక రోజు ఒక కల్పం అంటారు. సో బ్రహ్మతో పాటు ఈయన శరీరం వదలంగానే ఈయన బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మలోకంలో బ్రహ్మతో పాటు కొన్ని సంవత్సరాలు అక్కడ గడిపి బ్రహ్మ ఒక కల్పంగానే ఇంకో కల్పం, నెక్స్ట్ రోజులో మళ్ళీ బ్రహ్మ వస్తాడు. ఎప్పుడైతే బ్రహ్మతో పాటు మళ్ళీ ఈయన కూడా వస్తాడు మళ్ళీ నెక్స్ట్ కల్పంలోకి. అప్పుడు చూసే సమయానికి ఈయన శరీరం కూడా ఆధ్యాత్మిక శరీరం అయిపోతుంది. అంటే ఆయన ఒక్కడే అన్నమాట, భౌతిక శరీరం ఆధ్యాత్మిక శరీరం కింద అయిపోయేసి, ఆధ్యాత్మిక శరీరం అంటే ఆయన అవయవాలు ఏదైతే ఉన్నాయో మొత్తాన్ని నిరంతరం భగవంతుని దర్శించగలుగుతారు. అలాంటి శరీరాన్ని పొందుతాడు. అలాంటి శరీరం పొంది అతను నిరంతరము ఆ భావన చనిపోతాడు. ఆ భావంలో ఆయన ఇంకో జన్మకు వస్తాడు కదా, అప్పుడు ఆయన ఈ నామస్మరణతో ఈ ఆధ్యాత్మిక శరీరం, దివ్యమైన శరీరంతో ఆయనకి ఏ లోకమైనా పోయి నారాయణ దర్శించుకునేటువంటి ఆ అవకాశం ఆయనకి నిరంతరంగా దొరికిపోతుంది అన్నమాట. ఇది తన యొక్క సొంత అనుభవం చెప్పడం. మీకు ఇప్పుడు 1వ స్కంధం 6వ అధ్యాయం 34వ శ్లోకం చదువుతాను. అంటే నారదుల వారు తన యొక్క గత జీవితాన్ని చెప్పిన తర్వాత వ్యాసుల వారితో ఏమంటారో నేను ఇప్పుడు చెప్తాను అన్నమాట. 1వ స్కంధం 6వ అధ్యాయం 34వ శ్లోకంలో నారదుల వారు ఏమంటారంటే, ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కము నొందిన కారణముగా సదా ఆతురచిత్తులై యుండడి వారు నిరంతర హరి లీలానువర్ణనము అనేది చక్కని నావ ద్వారా భవసాగరము సులభంగా దాటగలరని నేను అనుభవపూర్వకంగా నెరిగి ఉంటిని. సో ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం, ఇంద్రియాల కోసం, ఇంద్రియాలని తృప్తిపరచాలనేటువంటి భావంలో ఎవరైతే జీవితాలను గడుపుతారో వాళ్ళు సదా ఆతురచిత్తులై ఉంటారంట. అంటే ఎప్పుడు ఏదో ఒక సంఘర్షణ, ఏదో ఒక ఘర్షణ, ఏదో ఆందోళనతో వాళ్ళు ఉంటారంట. కానీ అలాంటి వాళ్ళు హరి లీలాను వర్ణన అనేటువంటి నావ అనే బోట్ని, ఇది హరి లీలాను వర్ణన అంటే హరికథ అనే బోట్ని కానీ వాళ్ళకి ఎక్కితే వాళ్ళు ఈ భవసాగరాన్ని అతి సులభంగా దాటగలుగుతారంట. అది నేను అనుభవపూర్వకంగా నేను మీకు చెప్తున్నా, నేను ఎరిగి ఉన్నాను, నేను మీకు చెప్తున్నా అంటాడు.
సో నారదులు లాంటి వాళ్ళు భక్తి వేదాంతులు ఇచ్చినటువంటి హరికథ ద్వారా, వాళ్ళకు సేవ చేయడం ద్వారా, వాళ్ళ ద్వారా తీసుకున్న ప్రసాదం ద్వారా తనలో ఉన్న మళిలాలను, తనలో ఉన్న ఇంద్రియాలను తృప్తిపరచాలి, లేదా క్రమక్రమంగా తనకి ఆటల మీద ఆసక్తి పోతుంది. భౌతిక ప్రపంచమైనటువంటి అనేకమైన ఆకర్షణ తనలోంచి పోతాయి. వాళ్ళ భక్తి బీజాన్ని వేసిన తర్వాత ఆయనకి క్రమంగా భగవంతుడు తప్ప నాకు ఇంకెవరు వద్దు, భగవంతుడి దర్శనం తప్ప నాకు ఇంకేమవుతుందని చెప్పేసి సొంత తల్లిని కూడా అక్కడ అడ్డు అనుకుంటాడు. కానీ క్రమంగా భగవంతుడు తన యొక్క స్థితిని అర్థం చేసుకొని తన్ని చిన్నప్పుడు కూడా అడుగుల ద్వారా, కొండల ద్వారా ఎన్నెన్నో దాటి ఆయన ఒక ప్రదేశం చేరుకుంటాడు. చిన్న వయసులో ఎన్ని దాటాలంటే ఎంత భయం ఉండాలి మామూలుగా అయితే. కానీ భగవంతుని తన్ని పరమాత్మ గైడ్ చేస్తూనే ఉంటాడు. చివరికి తను ఆయన మీద ధ్యానం పెడతాడు. ధ్యానం పెట్టి భగవంతుని దర్శించుకుంటాడు. కానీ భగవంతుడు, నేను కొంత సమయం మాత్రం నీకు చేయగలను, ప్రస్తుతానికి నీలో ఆ తీవ్రతను పెంచడానికి మాత్రమే నీలో కొంత సమయం నేను నీకు ఆ దర్శనం ఇచ్చాను అంటాడు. నీలో తీవ్రతను పెంచడానికి అంటాడు నారదుల వారు. భగవంతుడు అలా అంటాడు అనమాట నారదుల వారితో. సో ఆ తీవ్రతను పెంచడానికి అంటే ఇప్పుడు ఆయన కోసం ఎక్కడైనా అదే భావంలో ఆయన నిరంతరం భగవంతుని తలుచుకోవడం వల్ల తన నెక్స్ట్ శరీరము కంప్లీట్ గా ఆధ్యాత్మిక దివ్యం అయిపోతుంది. చూడడానికి మనలాగే ఉంటాడు నారదుల వారు, బట్ ఆయన శరీరం మనలాగా రక్తం, మాంసం, చీము, నెత్తులు ఇవి రావు. ఆయన అది కూడా సచ్చిదానంద విగ్రహం లాగైపోతుంది. సో వైకుంఠంలో ప్రతి జీవుడు, అక్కడ శుద్ధ భక్తుడు యొక్క జీవుడు తన శరీరం దివ్యమైన శరీరం అన్నమాట. అంటే భగవంతుడు ఏ సచ్చిదానంద రూపం కలిగి ఉంటాడో వాళ్ళందరూ కూడా అదే సచ్చిదానంద రూపం కలిగి ఉంటారు అన్నమాట. కానీ నారదుల వారు ఈ భౌతిక ప్రపంచంలోనే ఆ రూపం తిరుగుతూ ఉంటారు అనమాట మొత్తం అన్నిటి దగ్గరికి. అలాగే 35వ శ్లోకంలో చెప్పాడు అనమాట, యోగ విధానమున ఇంద్రియ నిరోధ అభ్యాసముచే కోరిక కామముల వలన కలిగేడి కలతల నుండి మనుడు ఉపశమనం పొందగలుగుతాడు. ఎస్, యోగ విధానంలో కోరికల వల్ల, కామం వల్ల వచ్చేటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ కి ఉపశమనం వస్తుందంట యోగ విధానం ద్వారా. అది సత్యమే. కానీ ఆత్మతృప్తిని, సంతృప్తిని ఇవ్వడానికి ఇది ఏమాత్రము పనికిరాదంట యోగ విధానం. ఏలయన్నా అట్టి సంతృప్తి ఎనున్నది ముకుందుని భక్తిత సేవ ద్వారానే లభిస్తుంది. అంటే ఇంద్రియాల యొక్క వేగాన్ని తగ్గించడం కోసము, మనసుని కొంతవరకు నిగ్రహంలో పెట్టుకోవడం కోసము డెఫినెట్ గా యోగ విధానంలో అది సత్యం. కానీ ఆత్మను సంతృప్తి పరచాలంటే ముకుందుడి సేవ తప్ప ఇంకా వేరే మార్గం లేదని చెప్పేసి నారదుల వారు మనకి శాస్త్రాలను మనకి ఇచ్చినటువంటి వ్యాసుల వారు చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా నారదుల వారు తన సొంత ఎక్స్పీరియన్స్ చెప్పినమాట, ఏ విధంగా తనకు తానుగా భగవంతుని దర్శించుకున్నాడో మనలాగే పుట్టి, మనలా కాకపోతే ఆయనకి అడ్వాంటేజ్ ఏంటి, భక్తి వేదాంతులకు సేవ చేసే అవకాశం ఆయనకు దొరికింది. ఆ సేవని తను వేస్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లప్పుడు మన ఆటలు, పాటలు, వాటిల్లో వీటిల్లో అవి చూడాలి, ఇవి చూడాలి, అక్కడికి వెళ్ళి స్పెండ్ చేయాలని జనరల్ గా ఎవరికైనా అలాగే ఉంటుంది. కానీ ఆయన వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సేవ చేస్తున్నాడు. వాళ్ళు ఆ భక్తి బీజాన్ని నాటారు. క్రమంగా ఆయన ఆ భగవంతుని ఎలాగైనా సరే నేను పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి లోపల ఆవేదనతో ఆయన కావాలనేటువంటి ఆయన తన ప్రయాణం కొనసాగిస్తాడు. భగవంతుడు దర్శనమిస్తాడు. తర్వాత తీవ్రత పెంచుకోవడానికే నేను కనుమరుగవుతున్నాను అన్నాడు. ఆటోమేటిక్గా ఆయనకి దివ్యమైనటువంటి శరీరం వచ్చి ఆయన ఏ లోకంలో ఎవరినైనా కలిగేటువంటి అవకాశం దొరుకుతుంది. నేను ఎందుకు ఇది చెప్పాను అంటే, ఎస్, భగవంతుని మనం దర్శించుకోవచ్చు. ఇది నారదుల వారికి మాత్రమే కాదు, ఎవరైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి జన్మెత్తున్నా సరే, మన గతం పాపం జన్మ అయినప్పటికీ కూడా స్టిల్ మనమందరం భగవంతుని దర్శించుకోవచ్చు. ప్రొవైడెడ్ మనకు ఆ ట్రైనింగ్, మనకు మళ్ళీ సిన్సియారిటీ,
సీరియస్నెస్, తీవ్రమైనటువంటి కోరిక, బలమైన కోరిక, నేను భగవంతుని దర్శించుకోవాలని కోరిక ఉంటే, ఓకే, కాబట్టి ఖచ్చితంగా మనం భగవంతుని దర్శించుకోగలం. బట్ ఆర్ వి క్వాలిఫైడ్, మనం ఆర్ వి డిజర్వ్డ్, అర్హత సంపాదించామా చూడడానికి? ఆయన రెడీ, ఎవరికైనా సరే. ఆయనకి జంతువులని లేదు, మనుషులని లేదు, దేవతలని లేదు, ఎవరికైనా దర్శ ఇవ్వడానికి ఆయన రెడీ. ఎవరితో అయినా నీళ్ళు కప్పడానికి ఆయన రెడీ, ఎప్పుడైనా రెడీ అని. బట్ మన వైపు నుంచి మనం సిద్ధంగా ఉన్నామా, మనం ఆ స్థాయిలో మనం సిన్సియర్గా మనం ఆ సాధన చేస్తున్నామా, ఆ సేవను చేస్తున్నామా అనేది మనం. సో ఆ విధంగా ఈ సెషన్ భగవంతుని దర్శించుకోగలం అనే సెషన్ నేను కంప్లీట్ చేస్తాను. ఎస్, ఓన్లీ త్రూ భక్తియుత సేవ, గురువు డైరెక్షన్లో, భక్తుల సాంగత్యంలో. ఇది ద మోస్ట్ ఎసెన్షియల్ అన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అలా ఎవరైనా కూడా దర్శించుకోవాలి. కాబట్టి ఇక్కడితో నేను ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాను, ముగిస్తున్నాను. సో మీకు ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై.